శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో శ్రీ గుడా సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైతే సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రజెంట్ ఇక్కడ ఏదులాపురం ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్. తను వచ్చేసరికి 22 వార్డులో కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే ఈ రోజు వారితో ముఖాముఖి కార్యక్రమం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏదులాపురం ఎలక్షన్స్ అంటే ఇది ముందు గ్రామ పంచాయతీగా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీగా మారింది. ఇక్కడ జరగలేదనేసి ఒక నానుడి. ఇక్కడ ఏదులాపురంలో ఇక్కడ డెవలప్మెంట్ అనేది నోచుకోలేదనేసి ఇక్కడ గ్రామంలో ఇక్కడ లీడర్స్ లేదని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు గతంలో సుడా డైరెక్టర్ కూడా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ 22 వార్డులో మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఈ వార్డు ముఖ్య సమస్యలు ఏంటి, మీరు దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, గెలిచిన తర్వాత ప్రజలకు ఏం హామీ ఇద్దాం అనుకుంటున్నారు? 22 వార్డు కాలనీ వాసులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ గూడా సంజీవరెడ్డి గారిని, జీవన్న అంటారు అందరు నన్ను. నేను గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క కాలనీలో మీ ఇంటి మనిషిగా, మీ కాలనీ వాసిగా మీ అందరికీ సుపరిచితుడిని. ఇక్కడ ముఖ్యంగా మన కాలనీలో రోడ్లు, సీసీ రోడ్లు సగమే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను సురా డైరెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని వేయటం జరిగింది, మరికొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మిషన్ భగీరథ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగం మట్టికే కాలనీకి తీయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ కనీసం ఇక్కడ మట్టి కూడా తీయలేదు. అసలు ఆ పాలకులు ఆ మిషన్ భగీరథ దాన్నే మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఏ వానాకాలం వస్తే ఇక్కడ ప్లాట్లలో నీళ్లు ఆగటం కానీ, ఇంటి ముందు నీళ్ళు ఆగటం కానీ, అక్కడ దోమలు ఉండటం కానీ చాలా దీనా వ్యవస్థలో ఈ కాలనీ ఉంది. అయితే నేను అప్పుడు కాలనీ వాసుల ప్రజల కోరిక మేరకు జేసీబీలు పంపించి ఎటు నీళ్ళు అటు పంపించి ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ లేదు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. అలాగే ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ కొంచెం పై కాలనీలలో, పై రోడ్లలో నీటి ఎద్దడి ఉంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను గత ప్రభుత్వంలో కూడా వాటర్ ట్యాంకులతో నీళ్లు పోయడం జరిగింది, అందుకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే అప్పుడే ప్లాన్ చేశాము వాటర్ ట్యాంక్ కడదామని. కాకపోతే ప్రభుత్వం మారటం వల్ల దాన్ని నేను చేయలేకపోయాను. ముఖ్యంగా ఇక్కడ నన్ను ఈ కాలనీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన వెంటనే నేను ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా ఒక ట్యాంకీని ఇక్కడ ఏర్పాటు చేస్తాను. అలాగే డ్రైనేజీ కూడా నాకు పూర్తి అవగాహన ఉంది ఈ కాలనీ మీద. నేను ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటున్నా కాబట్టి నాకు ఇక్కడ ప్రతి స్ట్రీట్ మొత్తం నాకు తెలుసు. ఇక్కడ డ్రైనేజ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లించి మనం నీళ్లు పంపించాలనేది నాకు ఒక అవగాహన ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కాలనీ వాసులతో మమేకమై ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తాను. టీఎన్జిఎస్ కాలనీలో కూడా రోడ్లు అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కందాల ఉపేంద్ర గారు, బెల్లంవేణు గారి సహాయ సహకారాలతో వేయడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా రోడ్లు కూడా సరిగా లేవు. నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే నేను మళ్ళీ కూడా అభివృద్ధి చేసి చూపెట్టి ప్రజల్లో నేను మన్నను పొందుతాను. అలాగే సప్తగిరి నగర్లో కూడా ఉన్న రోడ్లు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నేను సురా డైరెక్టర్గా ఉన్నప్పుడు వేయటం జరిగింది. అక్కడ కూడా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను 24 గంటలు ప్రతినిత్యం అందుబాటులో ఉంటాను. 24 గంటలు నేను ఒక పార్టీ కార్యకర్తగా సేవకుడుగా నేను పనిచేస్తాను. కాబట్టి కాలనీ ప్రజలకి 22వ వార్డు కాలనీ ప్రజలకి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే నాకు నా సేవలు గుర్తించి, గతంలో చేసిన పనులు గుర్తించి నాకు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో గెలిపించగలని కోరుతున్నాను. అయితే సార్, ఇప్పుడు మనం చూస్తుంటే కుక్కల బెడద ఒకటి మెయిన్ సమస్య ఉంది. ఈ సాయి గణేష్ నగరే కానివ్వండి, మన టీఎన్జిఓస్ కానివ్వండి, సప్తగిరి కానివ్వండి. ఇంకొకటి ఏదైతే మస్కిటోస్ ఉన్నాయో, విష జ్వరాలు వచ్చే ప్రబల్యత చెందే మస్కిటోస్ కూడా ఎక్కువగానే ఉన్నాయనేసి ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ దొంగల బెడద. మన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొంతమంది ఎవరైతే వస్తున్నారో వారు దొంగతనాలు చేస్తున్నారు అనేసి కూడా ఒక సమస్య ఉంది. ఈ 3 సమస్యలపై మీ ఎటువంటి ఒక మేనిఫెస్టో ప్రజలకు ఏం హామీ ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ కుక్కల బెడద ఉందని దాదాపు 2-3 ఇయర్స్ నుంచి నాకు కాలనీ ప్రజలు తెలియపరుస్తున్నారు. నేను సొంత ఖర్చులతో కూడా కుక్కల్ని పట్టించడం కానీ వీధులు లేకుండా చేస్తాను. ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టుకొని కుక్కల బెడద లేకుండా ఎవరైతే పెంచుకునే కుక్కలు ఉన్నాయో వారి ఇళ్లలో ఉంచేటట్టుగా ప్లాన్ చేసుకొని, మిగతా వీధి కుక్కలు ఏదైనా ఉంటే వాటిని నేను ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకొని, అంటే ఎలా అంటే వాటిని పట్టించి వేరే ప్రాంతాలకు తరలించడం చేస్తాను. అలాగే ఇక్కడ దొంగల బెడద కూడా ఉంది, అది వాస్తవం. ఎందుకంటే నా దృష్టికి కూడా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ 4-5 దొంగతనాలు ఇక్కడ జరిగాయి.
అప్పుడు స్థానిక సిఏ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి తీసుకురావడం జరిగింది. కొంతమంది ట్రేస్ చేయడం కూడా జరిగింది. ఈ దొంగల బెడద వెళ్ళాలంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, అవి నేను గుర్తించాను. తప్పకుండా ఈసారి నాకు ఛాన్స్ ఇస్తే, నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ సీసీ కెమెరాలు ప్రతి కూడల్లో పెట్టి, ప్రతి వీధిలో పెట్టి, టీఎన్జిఎస్ కాలనీ కానీ, సాయి గణేష్ నగర్ కానీ, అటు సప్తగిరి నగర్లో కానీ నేను సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇక్కడ ఎమ్మెల్సీ నుంచి తాతా మధు గారు ఉన్నారు ప్రజాప్రతినిధిగా, ఇంకొకటి గాయత్రి రవి గారు ఏమో మనకి రాజ్యసభలో ఉన్నారు. వేరే సహకారం మీకు ఉంటుందా? అంటే ఎంపీ లాట్స్ కింద కానీ ఎమ్మెల్సీ లాట్స్ కింద ఇక్కడ ఈ వార్డు డెవలప్మెంట్కి ఏమైనా ఉంటుంది సార్? తప్పకుండా నేను ఎమ్మెల్సీ మధు గారి సహాయ సహకారాలతోని, వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ గారి సహాయ సహకారాలతో తీసుకొని నా సాధ్యమైనంత వరకు నేను ఇక్కడ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్.